అదృష్ట దేవత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో అసలు చెప్పలేం. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చండీగఢ్లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రతన్ అనే వ్యక్తి రాత్రే అదృష్ట దేవత వరించింది. అతడు తన ఇంట్లోని పురాతన బీరువా వెతుకుతుండగా ఏవో పాత కాగితాలు కనిపించాయి. ఇక ఇవి అతనికి దాదాపుగా 12 లక్షల రూపాయలు తెచ్చిపెట్టాయి. 1988లో రతన్ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీలో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ అతనికి బీరువాలో లభించాయి. అప్పుడు ఒక్కో షేర్ ధర 10 రూపాయల చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని రతన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనిపై ట్రేడ్ నిపుణులు వరుసపెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. రతన్ తిల్లాన్ ట్వీట్ ప్రకారం ఈ RLI షేర్లను 1988లో అతని తండ్రి కొనుగోలు చేశారు. అప్పుడు ఒక్కో షేర్ ధర 10 రూపాయలు మాత్రమే. ఆ సమయంలో 30 షేర్లు కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు రిలయన్స్ షేర్లు 1200 రూపాయల పైమాటే. అతని పోస్ట్ పై ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొడక్షన్ ఫండ్ అథారిటీ కామెంట్ చేసింది. ఈ RIL షేర్లు చాలా కాలం పాటు క్లెయిమ్ చేయకపోవడంతో ఇవి IEPFAకి బదిలీ అయి ఉండవచ్చని తెలుస్తుంది. ఒకవేళ ఆ షేర్లు IEPFAకి బదిలీ చేయబడితే వాటిని ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రతన్ తమ డిమాట్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకును IEPFA అతని ట్విట్టర్ కు యాడ్ చేసింది. అలాగే జిరోదాకు చెందిన కామ సోదరులు కూడా రతన్ కు తమ సాయాన్ని అందించారు. అప్పటి 30 RIL షేర్లకు ఆ తర్వాత 3 సార్లు స్టాక్ స్ప్లిట్లు, 2 సార్లు బోనస్లు వచ్చాయి. దాని ప్రకారం రతన్ కు ప్రస్తుతం 960 షేర్లు వస్తాయి. ప్రస్తుతం దాని ప్రకారం వాటి విలువ దాదాపు 12.05 లక్షలని ఒక ట్రేడ్ అనలిస్ట్ కామెంట్ చేశారు. అలా కాదని 1988 తర్వాత 4:1:1 బోనస్ ఇష్యూలు మాత్రమే పరిగణన తీసుకుంటే ఇప్పుడు 30 షేర్లు 863 షేర్లుగా మారాయి. బుధవారం BSEలో RIL ముగింపు ధర 1255.95, అంటే వాటి ప్రస్తుత విలువ దాదాపు 10.83 లక్షలు అవుతుందని అంచనా వేశారు. మీడియా నివేదికల ప్రకారం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ 1970లో లిస్టింగ్ అయినప్పటి నుంచి 6 సార్లు బోనస్ను ప్రకటించింది. మొదటి బోనస్ 1980లో 3:5 నిష్పత్తిలో, తర్వాత 1983లో 6:10 నిష్పత్తిలో, ఆ తర్వాత 1997, 2009, 2017, ఇటీవల 2024లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించాయి.